కారమా సాసా వద్దు. ఇవాళ మేము అజామిలుని కథ చెప్పబోతున్నాం. జీవితం చివరి క్షణంలో ఎవరైతే భగవంతుని స్మరిస్తూ శరీరాన్ని వదులుతారు. అజామిలుడు చిన్నప్పుడు ఒక మంచి భక్తుడు, కానీ తరువాత చేశాడు. తను తన చిన్న కుమారునికి నారాయణ అని పేరు పెట్టాడు. తనకి తన చిన్న కుమారుడు అంటే చాలా ఇష్టం. మరణించే సమయంలో యమదూతలను చూసి భయపడి తన చిన్న కుమారుని నారాయణ నారాయణ అని పిలుస్తాడు. ఆ దివ్య నామం వలన నలుగురు విష్ణు దూతలు వచ్చి అతన్ని రక్షిస్తారు. తరువాత అజామిలుడు తన తప్పు తెలుసుకుని భగవంతుని సేవించుకుని మంచి పనులు చేసి మోక్షం పొందుతాడు. మనం ఈ కథలో తెలుసుకోబోయే నీతి, మరణ సమయంలో భగవంతుడు గుర్తుకు రావాలంటే ఇప్పటి నుంచి హరే కృష్ణ మహామంత్రం జపించాలి, భగవంతుని కథలు వినాలి, మంచి పనులు చేయాలి. అప్పుడు సహజంగా భగవంతుడు గుర్తుకు వస్తాడు. ఇప్పుడు మనం 8వ చాప్టర్ లో ఉన్న 5వ శ్లోకాల గురించి విందాం. హరే కృష్ణ. ఇది కూడా అలాగే ఫాలో. స్టార్టింగ్ అలాగే లెక్చర్ పెట్టాను. నేను దర్శనం చేసుకున్నాను. నేను ఇప్పుడే హరే కృష్ణ, నా పేరు యశస్వి. ఈరోజు నేను గజేంద్ర మోక్షం స్టోరీ రాసింది. ఈ త్రికూట పర్వతం మీద ఎంతమంది చెట్లు పూలు పొలాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గజేంద్రుడు త్రికూట పర్వతం ఎక్కుతుంది. ఎంత పెద్దగా అక్కడ ఒక చిన్న సరస్సు చూసి ఆ సరస్సులోకి దిగి ఎందుకు ఎందుకంటే ఆశించేవాళ్ళు లేదు కాబట్టి. ఒకవేళ పెట్టుకున్నా ఓపెన్ చేసి చదవరు. అందుకని ఇప్పుడు మా లక్ష్యం ఏంటంటే వరల్డ్ వైడ్ 1,08,000 టార్గెట్. ప్రతి ఇంట్లో భాగవతం అంటే మీరు ఇప్పుడు దగ్గరగా చూడండి, కృష్ణ తుల్య భాగవతం అంటే దాని మీనింగ్ ఏంటి? తుల్య అంటే కృష్ణుడికి భాగవతానికి నో డిఫరెన్స్. ఏంటి, ఇక్కడ కృష్ణ ఒక ఫామ్లో ఉంటే ఇక్కడ గ్రంథ రూపంలో ఉన్నారు, అంతే తేడా. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో భగవద్గీత ఉండాలి. భగవద్గీత తర్వాత భాగవతం
ఎందుకంటే ఈ భగవద్గీతలో ఉన్న జ్ఞానం ప్లస్ కృష్ణుడికి సంబంధించింది మన సృష్టి గురించి ఈ బుక్ లో మొత్తం మన సృష్టి క్రియేషన్ గురించి ఉంటది. మనకి ఏమీ తెలియదు అసలు, అందులో ఉన్న చూస్తే తెలుస్తుంది మనకి. ఇవన్నీ ఉంటాయి ప్రభు. ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగవతం తీసుకుని మీ ఇంటికి వెళ్ళాలని కోరికతో మేము ఈ స్టాల్ ఏర్పాటు చేసాం. భాగవతం ఇంట్లో అంటే కృష్ణ ఉన్నట్టే మనతో. అది ఖర్చు అవునా, కానీ మనం పెట్టేది పెట్టుబడి ఆధ్యాత్మికమైన పెట్టుబడి అన్నమాట. అంటే ఇదేంటే సంపద, మనకి ఆధ్యాత్మిక సంపద. అది మన మన మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో నెమ్మదిగా ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక సంపద అందుతూ ఉంటుంది. అది ఖర్చు కాదు, అది మీకు సంపద అన్నమాట. అందుకని మీరు హరే కృష్ణ భగవంతుడితో మన సంబంధాన్ని ఏ విధంగా ఏర్పరచుకోవాలో నేర్చుకుందాం. హరే కృష్ణ ఆనంద చిన్మయ సతుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషోత్తమహితజామని ధర్మగారు ధర్మసభ్యులు చెప్పారు. అంటే స్వామివారు మనం సమర్పించింది కళ్ళ ద్వారా చేతుల ద్వారా దాన్ని స్వీకరిస్తారు. స్వామివారికి అయ్యవారికి అది చూపించి తీసుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే
हरे